వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరికీ హ్యాపీ సండే దోస్తులు. అందరూ ఎట్లున్నారు? ఇక మేమైతే గట్లనే ఉన్నామన్నమాట. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి దోస్తులు. ఇక త్వరలో మనమైతే 1 లక్ష సబ్స్క్రైబర్స్ రీచ్ కాబోతున్నాం అన్నమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతిదానికి మీరే కారణం అన్నమాట. మీరు చేయబట్టే, మీరు సపోర్ట్ ఇస్తేనే మేము ఇంత దాకా వచ్చినాం. ఇంకా ముందుకు మేము వెళ్ళాలని మిమ్మల్ని అయితే ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటున్నాము. ఇక వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 44 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవురా దొంగ బాడుకోవు, నీకు ఆ దొంగ ముండతోటి ఎట్లా పరిచయం కలిగిందిరా? అమ్మా, నువ్వు అనుకున్నంత అక్కడ ఏమీ లేదు. అట్టిగా వాగకు, నేను చెప్తున్నా. ఈ భార్యకు తెలిస్తే ఉరేసుకొని జత్తదిరా దొంగ బాడుకోవు. ఈ ముచ్చట పాడుగాను, ఈ ముచ్చట ఇక్కడికే ఆపేసి దాని దగ్గరికి ఓకు, దాంతోటి మాట్లాడకు. దాన్ని తెల్లారితేనే ఇంట్లోకెయ్యి గెలుముతా నేను. ఇంట్లో అస్సలకే ఉండనియ్య నేను. రోజు నీ పెళ్ళం బన్నంగా దాని దగ్గరికి పోతున్నావా? అందుకేనా నీ పెళ్ళాన్ని నువ్వు చక్కగా చూసుకుంటలేవు. నీకేమన్నా పిచ్చిలేసిందా అమ్మా? నేను దాన్ని మంచిగానే చూసుకుంటున్నా. వేరే పని మీద నేను పోయినా తప్ప అంతే మించి గాని మా ఇద్దరికి ఏం లేదు. ఏ చెడిపోయిన బాడుకోవు, నువ్వు ఎక్క తక్కువ మాట్లాడకు. ఈ రాత్రి ఒక మోగోడు ఆడిదాని దగ్గరికి వేయండు అనంటే ఇద్దరికి సంబంధం లేకనే పోతారా? సిగ్గులేని బాడుకోవు. నన్ను పైసలు అడుక్కుంటా, నీ జీతం పైసలన్నీ తీసుకొచ్చుకొని దానికి ఇచ్చుకుంటా దాన్ని మంచిగా మేపుతున్నావు. అది దుడ్డ బలిసినట్టు బలిసింది. దొంగ బాడుకోవు, నీకు కొంచెం అన్న సిగ్గు అనిపిస్తలేదారా? మొన్ననే కదరా నీకు పెళ్ళి అయింది. లవ్ చేసినవేమో నువ్వు, దాన్ని లవ్ చేసి పెళ్ళాడినవు కదా. స్కూల్ అప్పర్స్ ఉంది లవ్ కదా నీది. మరి ఏమైందిరా నీ లవ్వు? అయినా ఇంత చెండాలంగా ఉంటదేంద్రా మీ మొగోళ్ళ గుణాలు? ఇంత చెప్పన్నే ఎట్లనే ఇంకా ఆడదానికి అదైతారు. అమ్మా, నువ్వు ఒర్రకే, అది లేత్తది. గంత గట్టిగా ఎందుకు మొత్తుకుంటానవు? నాకు బీపీ లేత్తాంది. నిజం చెప్తాన్నా, ఇదే ముచ్చట దానికి తెలిసేది ఉంటేనా అది అస్సలకే బతకది. భూమి మీద బతకను కూడా బతకది. నువ్వు ఏమనుకుంటున్నావో దాని సోపతి బంజయ్, దాంతో మాట్లాడు అవసరం లేదు. అది ఎవతిరా నీకు? అది ఎవతి చెప్పు. ఏవతి కాదు, నేను తనతోటి మాట్లాడతలేనే. నీ పండ్లన్నీ రాలగొడతా. నేను స్వయంగా చూసినా. నువ్వు మెల్లగా సప్పుడు కాకుండా దాని ఇంట్లో వచ్చి గంట సేపటిదాకా నువ్వేం చేసినావురా? దొంగ బాడుకో, తలుపులు గుద్దుతే ఊరంతా ఇనబడి బయటకు ఉరికత్తరని నేను సప్పుడేక చూసుకుంటా ఉన్నా. అదే ఈ మధ్యలో నీ భార్య లేచి బయటకొచ్చి చూస్తే ఎట్లుండు? దానికి తెలియకుండా మెల్లగా రాత్రి పోతాన్నావు అత్తన్నావు. అది ఎప్పడుందో అంటనే ఉంది. అత్తమ్మ రాత్రి ఎక్కడికో పోతుండు, ఫోన్లు మాట్లాడుతుండు. అసలు ఏం చేస్తుండో అర్థమైతలేదు. నాకైతే పిచ్చిలేస్తుంది. నేనైతే చచ్చేపోతా. ఆయన ఏదన్నా తప్పు చేసినట్టు తెలిస్తే మాత్రం నేను బతక భూమి మీద అని అది ఎప్పటికీ అంటనే ఉన్నది. అబ్బా, అదే నిజమైంది. అది బహురూపం ఉండరా? పెళ్ళైనోన్నే వట్టి పెళ్లి చేసుకొని వాన్ని వదిలిపెట్టి ఇంకోని వట్టి అచ్చిన ఉండాది. దాని గురించి వెనక ముందు మనం ఏం తెలుసుకోకుండా ఇంట్లో ఉంచుకున్నందుకు అది మనకే ఎసరు పెట్టే. లేత్తి అమ్మా. ఏంటిది లేదు? నీ పండ్లన్నీ రాలగొడతా బాడుకోవు. నోరు మూసుకొని ఇంట్లో పడి జావు. నీ పెళ్ళాం దగ్గర జావు. దాన్ని రేపడుతుంది. నేను ఎట్లా వేయాలో అట్లా ఎత్తా. అది ఇంట్లోనే ఉండద్దు. ఇంట్లోకి తరిమి ఎత్తా. అద్దమ్మా, నువ్వు ఒర్రకు చెప్తున్నా. దేనికద్దురా? ఆమె ఉండాలిడా అంతే. దేనికుండు? ఆమంటే నాకు ఇష్టం. ఏంది? ఆమెను ఎల్లగొడితే మాత్రం నేను అస్సలకే ఊరుకోను. ఆమె ఎక్కడికి పోయి ఉంటే నేను అక్కడ పోతా కంపల్సరీ. ఓరు బాడకో, ఏం పుట్టిందిరా నీకు? అవునమ్మా, అంటే నాకు ఇష్టం. ఆమెతోటి మాట్లాడంది నాకు రోజు గడవది. నువ్వు ఈ ముచ్చట ఎవ్వరికి చెప్పుకున్నా మంచిదే. భార్యకు తెలిస్తే సత్తది. కావనా?
అది ఎందుకు జత్తది? దానికి తెలిస్తే అది జత్తది కదా, తెలియకుండా ఉండాలి. అంటే ఏమన్నట్రా? నువ్వు చెప్పకు, ఏం చెప్పకు, సప్పుడేక నోరు మూసుకొని ఉండు. ఆమె దగ్గరి పోను, ఎక్కువ మాట్లాడగాని ఆమెను ఎల్లగొట్టే ప్రయత్నాలు మాత్రం చెయ్యకు. ఆమెను నువ్వు వెళ్ళగొడితే ఖచ్చితంగా నేను ఏడున్నా కూడా పోతా. ఇక నాకు పోను తీరదనుకుంటానవా ఏంది? ఏంద్రా గిట్లయిపోయినావు? అది బజార్దరా, బజారీ ఆడదాని గురించి నీకెందుకురా? బజార్ది కాదు, ఏది కాదు, ఆమె ఎసుంటిది ఎట్లాంటిది అనేది నాకు అన్నీ తెలుసు. నువ్వు నీ ఇచ్చ నువ్వు మమ్మల్ని బయటేయకు, మన ఇంటి పరువు తీయకు. ఇప్పుడు నా భార్యకు తెలిసినా కూడా అది ఏదో ఒకటి చేసుకుంటుంది, లేకపోతే అవ్వగారింటికి పోయి అవ్వగారికి చెప్పి వాళ్ళని పట్టుకొచ్చిడా లొల్లి పెట్టిపిస్తుంది, ఊరంతా టాంటాం అవుతుంది. అదే నువ్వు మనసులో పెట్టుకొని నోరు మూసుకొని ఉంటే ఏది జరగది. నేను చెప్తాను కదా, దాని దగ్గర కోను, దాంతో మాట్లాడ ఎక్కువ గాని నా పనేదో నేను చేసుకుంటా గాని దాన్ని ఎల్లగొట్టే ప్రయత్నాలు మాత్రం అస్సలకే చెయ్యకు. నువ్వు గట్లా మాట్లాడకురా, అది తప్పు ముచ్చటరా. అది ఇక్కడ ఉంటే నువ్వు ఇంకా చెడిపోతావురా. చెడిపోయే ముండలు మన ఇంట్లో ఎందుకు ఉండాలే? చక్కగా మూసుకొని పోయి నువ్వు వండుపో. నేను మా వంటగాని నువ్వు ఆమెను ఇంట్లోకే ఎల్లగొట్టకు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేడా దొరకే, అర్థమైందా? ఉంటది ఇన్నే, ఎందుకంటే ఆమె అంటే నాకు ఇష్టం. నీ మనసులో పెట్టుకొని ఉంటేనే మంచిది, లేకపోతే ఇంట్లో ప్రాణాలు పోతాయి, బయట లొల్లీలైతాయి. నేను మంచిగానే ఉంటా అని చెప్తున్నా కదా. ఏంద్రా నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు? అసలు నీకేమైందిరా? ఆ శాన్వి గురించి నువ్వెంత ఏడిచినావు, ఎంత అల్లడిల్లినవురా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేరు అని ఎంత ఆగమైనవు. మందు డబ్బా పట్టుకొని తాగుతా అని కూడా అంటే వదరా ఆమెను పెళ్లి చేసుకోకపోతే. అసొంటిది ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక ఇంకో ఆడదాని మోజులా ఎట్లా పడ్డావు? నువ్వు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఉండంగా నువ్వు ఇంకో దాని ఎంబడా ఎట్లా పడ్డావురా? అది ఏమైందో తెలియదు, అట్లా జరిగిపోయింది. చక్కగా పోయి పండుకోపో. ఓరి దేవుడా, ఏమైంది వీడికి ఇట్లా మాట్లాడుతుండు? అంటే దొంగముండా నా కొడుకును మార్చేసిందా ఏంది? అబ్బో, ఆ లంగముండా విన్ని ఏదో వేసింది గాని నా కోడలకు తెలిస్తే నా ఇంట్లో ఘోరమైన పరిస్థితులు ఎదురైతాయి. అమ్మో రామా దేవుడా, ఎందుకయ్యా ఇట్లా ఎత్తన్నావు నా బతుకును? అన్ని ఏదో ఒకటి వేసి పొద్దుగాల పోయి 4 దులిపి ఇంట్లోకే ఎల్లగొడతా. నేను లంగముండను ఇంట్లోకే ఎల్లగొట్టి ఏడుకన్నా వీకుమంట, లేకపోతే దాని మొగం దగ్గరికి పోయి వాణ్ణి దీన్ని చంపుమనే చెప్పుతా. ఈ సొంటి ఆడిది ఏవట్టి కొందరి జీవితాలే నాశనం అవుతున్నాయి. అట్లా నా కొడుకు ఒక్కోడైపోయిండు. అమ్మో, నా కోడలకు తెలిస్తే మాత్రం అది బతకనే బతకది. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు. అసొంటిది ఇప్పుడు దీని మోజుల పడి వీడిట్లా ఏవట్టే. అమ్మో, నాకు పిరిక్కంత ఎటో ఎటో అవుతుంది. అవునే దొంగముండా, ఇట్లా ఎంత మందినని పడతావు, ఎంత మందితోటి ఇజ్జత్ అనేది దీపిస్తావు, ఎంత మందితోటి పంచాయతీ వెటిపిస్తావు. సిగ్గులేని ముండా, రేపటి రోజున ఏదన్నా అయితే పెద్ద మనుషులు నిన్ను థూ అని నరికి చంపుతారే. నీకు సిగ్గు అనిపిస్తలేదా అనే? సంవత్సరం కిందనో ఏమో ఆంతోటి పంచాయతీ ఆయే. ఏదో మన బుక్కడు మనం వండుకుందాం తిందాం, ఎవల జోలి మనకు అద్దే బిడ్డ అని నేను చెప్తానే ఉన్నా. నువ్వు మళ్ళా పిచ్చి పనులు చేస్తూనే ఉన్నావు. వాడి రాత్రి రావాల్సిన అవసరం ఏమున్నదే? నాకు గింత ఏర్పడకుండా వాడెట్లచ్చి పాడేయండు? ఏ అమ్మా, నువ్వు ఉర్రకే, నాకు భయం అవుతాంది. ఆమె పొద్దునచ్చి మళ్ళా ఏమంటదో ఏమో. ఇల్లు ఖాళీ ఏమంటే మళ్ళెక్కడికి పోవుడే. ఆ చెరువు ఉంది, చెరువుల దుంకి సావుపో. నువ్వు జత్తే ఆ పిల్లను నన్ను ఈ ఇంట్లో ఉండుమంటది, మేము ఎట్లనో బతుకుతాం. సిగ్గులేందానా? కొంచెమన్న సిగ్గు శరము ఉండాలే. మనిషి పుట్టుక పుట్టినప్పుడు అసలు నువ్వెందుకు బతుకుతానవే? రోగాలొచ్చి సత్తరే. ఆ రోగం అత్తే నిన్ను ఎవడు చూపియటానికి కూడా, ఆ లచ్చలు పెట్టడానికి కూడా ఎవడు లేడు. అర్థమైతుందా? దొంగముండా, ఇక రేపు ఆమె పొద్దుగాలత్తది, ఎన్ని చదువుతుందో ఏం కథనో. ఇక ఆమెతోటి ఏం చెప్తావో మరి ఏం మాట్లాడతావో ఇక నువ్వే పొద్దుగాల మాట్లాడు. నాకైతే సంబంధం లేదు. ఇక నీతోటి నేను ఉండే బదులు గడ గుడి ముంగట అడుక్కొని తిని
ఆ చెట్టు కింద వన్నది నయం ఉన్నది. ఇక అట్లనన్నా పోతా. ఇక నీ బిడ్డ నువ్వు ఏమన్నా వేసుకోర్రి. పిల్ల పెరిగింది, ఇప్పుడు రేపో మాపో అయితే పిల్ల కూసుంటది. నిన్ను చూసి ఆ పిల్ల కూడా గట్లనేమన్నా పట్టుకొని పీకింది అనుకో, అప్పుడు నీకు తెలుస్తుంది బాధ అనేది. కన్న తల్లి అప్పుడు బిడ్డ గురించి పడే బాధ నీకు అప్పుడు అర్థమవుతుంది. నా బాధ నీకు అర్థమైతలేదు, నేను చెప్తే నువ్వు వింటలేవు. వినకపోతే చెడంగా చూడాలని అంటారు కదా, అట్లనే చూస్తాను నేను. కానీ గుండె తట్టుకుంటలేదే. రేపటి రోజున నీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఓ అమ్మ, నువ్వు అట్టిగా లొడలొడా వాకు సపరేట్గా పొయ్యి పండుకోపో. నేను ఎట్లా చేయాలో ఏం చేయాలో అదే ఎత్తపో. ఇంట్లోకే ఎలగొట్టుడు కాదు కదా, ఇంట్లోకే కాలు కూడా బయటకు పెట్టకు అని అంటది. అట్లా నేను చేస్తాగా. నువ్వు ఏం చేస్తావే? మళ్ళా పోరంతోటి మాట్లాడి మళ్ళా అజ్జెత్తా ఇజ్జెత్తా అంటావా? ఓ అమ్మ, ఫస్ట్ అయితే పండుకోపో, ఒర్రియకు. నాకు తలకాయ ఖరాబ్ అవుతుంది. ఈ సావు అయ్యా, ఎంతో మందికి సావులు వస్తున్నాయి గాని నీకు అత్తలేదే సావు. నువ్వు చత్తనన్నా మేము మంచిగా బతుకుదాము. దీని రోగం పాడుగాను, ఇదేంటి గిట్లా తిడుతుంది. ఒకసారి ఫోన్ చేద్దాం వానికి. హలో, చెప్పు. ఏమన్నది? ఏమనది? నేను పోకుమాను ఎల్లగొట్టకుమాను అని చెప్పిన. ఇక మనసులో ఉన్న మాట చెప్పిన. మరి ఏం చెప్తావు? ఆమె ఏడికి పోయినా కూడా నేను అడిగి పోతా. నాకు ఆ మంట ఇష్టం. నువ్వు వెళ్ళగొట్టుడు అవసరమే లేదు. నువ్వు ఇట్లా మొత్తుకున్నావు అనుకో, ఇంట్లో షాన్వికి తెలిస్తే ఆమె చత్తది, బయట లొల్లీలు అవుతాయి. పాలోళ్ళ ముంగట ఇంకా ఇజ్జత్ పోతుంది. సప్పుడేక నోరు మూసుకొని ఉండు ఇంట్లో. అంతే తప్పించి మనసులో పెట్టుకోగాని ఎక్క తక్కువ మాట్లాడి ఇంట్లోకే వెళ్ళిపోమ్మని అస్సలకే అనకు. నేను సప్పుడేక నా దారి నేను చూసుకుంటా, నా పని నేను చేసుకుంటా. ఆమె దగ్గరికి పోను, ఆమెతో మాట్లాడా. నువ్వైతే ఎక్కువ టెన్షన్ తీసుకోకు అని చెప్పిన. అవునా? అంటే ఏమంటుంది? ఏమనలే, నోరు తెరిచింది. సప్పుడేక వండు అని చెప్పి ఆయనతో నేను వచ్చిన, పండుకున్నా. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నిన్నేం వెళ్ళిపోమ్మన్నది కానీ నీ ఇంటికి అత్తే గంతే అను. కృష్ణ బొమ్మంటే పోతా, లేకపోతే లేదు అని అను. గట్టిగా మాట్లాడు, భయపడినట్టు మాట్లాడకు. మా అమ్మ అట్టిగానే భయపడుతుంది. ఇక నువ్వు మాట్లాడే మాటలకు సప్పుడేక నోరు మూసుకొని ఉంటుంది. సరేనా? సరే. నేను పొద్దున వీలైనాక ఎత్తగాని ఇప్పుడు ఉన్నది లేస్తుంది. బాయ్. సరే, అంతే. గట్టిగా మాట్లాడినాక ఎవతేం చేస్తుందో చూస్తా. నాకు మనసు ఆవుతలేదు. దాన్ని పోయి దుమ్ము దులుపబుద్ధి అవుతుంది. ఈ లంగముండ అత్తంది కదా పోరిని వ్యాన్ ఎక్కియడానికి. దీని సంగతి దాని సంగతి ఎప్పుతా. ఆ పోరైతే పోని. అమ్మో, ఈమె కోపంగా ఇస్తుంది. ఎక్కడన్నా పోతున్నావా పనికి? పోతా. పోకు, నీతోటి మాట్లాడేది ఉన్నది. ఆ పొల్లని వ్యాన్ ఎక్కించి రాపో, మాట్లాడతా. సరే. నీ అవ్వ ఏం మాట్లాడుతుంది, ఏం కథ? అవ్వ బిడ్డల సంగతి ఎప్పుతా. అత్తమ్మా, ఏమైందే? ఏం కాలేదు గాని ఎందుకు అత్త కోపంగా ఉన్నావు అత్తమ్మా? కోపం ఏం లేదు, కుక్కలు పాడుగాను ఇక్కడనే బంట అన్నయ్యని అవిటిని కొట్టిన్నే. సరే గాని ఏం కూర వండాలి అత్తమ్మా? ఏమున్నాయి కూరగాయలు ఫ్రిడ్జ్ లా? దొండకాయ, బెండకాయ. బెండకాయ ఫ్రై అయిపో కోసి. రావా, నువ్వు ఏద్దురా, నేను కోసిత్తా. నాకు కొంచెం పనున్నది, నువ్వు పోయి చేయిపో. లేచిండా వాడు? ఇంకా లేవలేదు కదా. అండని తీయి, నువ్వైతే అండుపో. నేను మళ్ళత్తా, గాలింటికి పోయేది ఉన్నది, పొయ్యత్తా. సరే అత్తమ్మా. ఇంటికి పోయి నాట చెప్పే అత్త. నేను నువ్వుకుండే ఆడిదాన్ని కాదు. ఉన్నావా ఇంట్లో? ఉన్నక్క. దొంగముండా, నీకు మనసు ఎట్లా వచ్చిందే? నువ్వు మంచి చేసిన వాళ్ళకే కీడు చేస్తా అని చూస్తున్నావానే? ఈ ఇల్లు ఖాళీ చేసి ఏన్నన్న పోయి జావుపో, లేకపోతే నిన్ను చంపేదాకా నేనే వదిలిపెట్టా. సిగ్గులేని దానా? ఓ అక్క, అయిందేదో అయిపోయింది. నీ కొడుకుకు నాకు అసలు ఏం సంబంధం లేదు. ఆయనే వట్టిగానే వచ్చిండు, ఇంట్లకు వట్టిగానే వేయిండు. అవునే దొంగముండా, పొద్దందాకా వచ్చిండంటే అది వేరనుకోవచ్చు. కానీ రాత్రి గా టైంకు వచ్చి ఇంట్లో గంట సేపటిదాకా ఏం చేసిండు? కొంచెమన్నా రీతి రివాయి ఉండాలి నీకు. అవన్నీ కాదు, నాకు నువ్వు ఇల్లు ఖాళీ చేసుడు కావాలి. ఇట్లా ఖాళీ చేస్తా, ఇప్పటిదిప్పుడు పొమ్మనంటే ఏడిపోతా. ఏడ ఇల్లులు దొరుకుతున్నాయి? నేను నీకు నెలకు కిరాయి ఇస్తున్నా కదా. అవునే, నా కొడుకుని ఎందుకు మలుపుకున్నావు? నా కొడుకుని ఎందుకు బుట్టలేసినావు? నీ కొడుకు జోలికి నేను పోలే. నీ కొడుకుని నేను అస్సలకే బుట్టలా వేయలేదు. నువ్వు అన్ని అపార్థం చేసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు.
నువ్వు కళ్ళ నిండా చూసినా కదనే దొంగముండా, నువ్వు బజార్ దానివని బయట అందరూ చెప్తున్నారు. నేను ముందే తెలుసుకొని నిన్ను ఇంట్లోకి రానియకపోతే అయిపోవు, కానీ నువ్వు నా ఇంటికే ఎసరు పెడతావని నాకేమెరక. వాళ్ళు చెప్పినోళ్ళు ఒకసారి నాకు వాళ్ళను చూపియ్యి, నేను వాళ్ళతోటి మాట్లాడతా. నా క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి ఎవడు అవ్వా లొల్లద్దు లొటారమద్దు. ఆ పాలొల్ల ముంగట నా ఇజ్జతి తీయడానికానే నువ్వు ఈ ఏషాలు వేసేది. వాడు ఒక అమ్మాయిని 8 సంవత్సరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసొంటిది మనకి ఆ అమ్మాయి నచ్చక నీ దగ్గరికి అత్తుండు అనంటే నువ్వేం మాయ మాటలు చెప్పినవో లేకపోతే ఏం మందు పెట్టినవో మాకు పెట్టినవో నా కొడుకునైతే బుట్టరా వేసినావు. వాడు తెచ్చిచ్చిన కొద్దీ పైసలు నమ్మదింటాన్నావు బల్తాన్నావు. ఇక నువ్వు పనికి ఎట్లా పోతావే? నువ్వు తెలివంది పీకంది మాట్లాడకు, అర్థమైందా? గట్టిగా అనవసరమైన మాటలు ఇడిచిపెట్టకు. అవసరం కాదు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవా? నువ్వు ఇయ్యాలనే ఊరంతా తిరిగి ఏడ ఇల్లున్నదో చూసుకొని సామానంతా పట్టుకొని పీకు, లేకపోతే నీ సామానంతా బయట వారెత్తా. చూసేటోళ్ళకి ఏం చెప్తావు? ఏమో వెళ్ళిపోమ్మన్నా వెళ్ళిపోతుంది అని చెప్తా. నేను అస్సలకే వెళ్ళిపోను, ఏం చెప్తావు? ఏందే నా ఇంట్లో ఉండకుండా నా మీదకే రుబాబ్ మాటలు మాట్లాడుతున్నావు? రాని ఆగే అక్క, బాంచను నీ కాళ్ళు మొక్కుతాం. ఇంతవరకు జరిగిందో జరగలేదో ఆ భగవంతునికైతే తెలుసు, నాకైతే ఏం తెలియదు. నీ పిల్లగాడు కూడా మరి ఎప్పుడు మా ఇంట్లోకి వచ్చినట్టయితే నేనైతే చూడలేదు. ఏమన్నా ఉంటే బయటనే మాట్లాడతాడు, అటే పోతాడు. ఇక నువ్వేదో తప్పు పట్టుకొని అంటున్నావు కానీ ఇక ముందు నుండి నీ పిల్లగాన్ని ఇక్కడికి రానియకు. మేం కూడా నీ పిల్లగానితోటి మాట్లాడాం సరేనా? కానీ మమ్మల్ని ఎల్లగొట్టకు. మేము ముగ్గురం ఆడోళ్ళం ఎక్కడికని పోతాం, ఏమని చేస్తాం. నన్న ఓర్రి నాకేందే, నాకేం సంబంధమే? మీరు ఎక్కడ పోతే నాకేంది? మేము ఓము, ఏం చేస్తావు అని అంటానా నేను. ఎడల బట్టి బయటకు నూకుతా. ఏ కోడలికి తతంగమంతా చెప్పుతా, ఇంకా 2 ఉట్టిచ్చే చెప్పుతా. మా మధ్యలో ఉన్నది ప్రేమే అని చెప్పుతా. నీ కోడలు చచ్చిపోతది, అప్పుడేం చేస్తావు? ఏంది? అవు నాకేం ఫరక్ పడదు. మేము ఇట్లా ఉంటాన్నామని బయట పడితే నాకు గింత కూడా ఫరకు అనేదే పడది. అదే నీ కోడలకు తెలిసిందనుకో, నీ కోడలు చచ్చిపోయిందనుకో, లేకపోతే నేను బయటపడి వీళ్ళ కొడుకు నన్ను ఇగ్గిండు అని నేను అన్నాననుకో, ఆ నీ పాలొళ్ళు ఏమంటారు చెప్పవు? లవ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళా గదిన్నెందుకు ఇగ్గిండు, వీడు ఏం పాడుకోవని నీ కొడుకును 10 నిందలు ఎత్తారు నీ కొడుకు మీద. అట్లా కావల్లా, లేకపోతే నా సందాల నేనుంటా, మీ సందాల మీరుండుర్రి. మీ కొడుకుని దగ్గర పెట్టుకొని నువ్వుండు, నేను ఆయనతోటి మాట్లాడా, నా పనేందో నేను చేసుకొని నేను బతుకుతా. ఎక్కడన్నా చూసుకుంటే దొరికిన వరకే పోతాం. ఏదన్నా మంచి ఇల్లు దొరికిన వరకే పోతాం గాని లేదు నువ్వు వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, అప్పుడే వెళ్ళాలమ్మా అంటే మాత్రం నేనైతే ఊకోను. డైరెక్ట్ వచ్చి నీ కోడలకు చెప్తా. ఏమని చెప్తావే? నీ మొగనికి నాకు సంబంధం ఉంది అని చెప్తా. నీ మొగని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తా. తెగబడ్డాడుదానా? ఏం చెప్తావు? ఇప్పుడు విన్నావు కదా? అవును, నేను తెగబడ్డా, నువ్వు అన్నట్టే నేను బజార్ దాన్ని కావచ్చు. నేను బరాబర్ అట్లనే చెప్తా. తర్వాత నీ కోడల పరిస్థితి ఏంది అది నువ్వు ఆలోచించు. నీ కోడలు సావకున్నా కూడా నీ ఇయ్యపురాలు వచ్చి నిన్ను ఎన్నెన్ని మాటలు అంటదో అది ఆలోచించు. నన్ను ఎవ్వరు కూడా ఏం చెయ్యలేరు. అంటే తిడతారు కావచ్చు, తిడితే తిట్టుకొని, ఈడ కాకపోతే ఇంకో కాడ దొరకదా నాకు? ఇవన్నీ బాధలు పడే బదులు సప్పుడేక నోరు మూసుకొని మీ సందాల మీరుండుర్రి, మా సందాల మేముంటాం. చూసుకుంటాం, ఇల్లు ఎక్కడన్నా దొరుకుతానేమో పోతాం, లేకపోతే ఇల్లనే ఉంటాం. నీ కొడుకు జోలికి నేను రాను, నా జోలికి నీ కొడుకుని రాకమాను. అబ్బా ఎంత దిగబడ్డవే నువ్వు, బద్మాష్ ముండా. పిచ్చి మాటలు మాట్లాడితే నేను కూడా రివర్స్ అవే మాటలు మాట్లాడాల్సి ఉంటది, అర్థమైందా? మాటలు అనకు, మళ్ళా నువ్వు రివర్స్ పడకు. అబ్బో నువ్వు చూస్తే చిన్నదానిగానే అనుకున్నా. అమ్మో నీ దగ్గర గిన్నేశాలున్నాయే. చూసినవా నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో, ఏం కథనో? గిదా నీ పెంపకం, గిదా పద్ధతి? ఆ కొడుకును బుట్టలేసుకుంది కాక నన్నే బెదిరిస్తున్నావే నువ్వు. మరి నువ్వు నన్ను బెదిరించి నన్ను తిట్టినప్పుడు తప్పులేదా? నేను మర్యాదగానే చెప్పుతున్నా, నీ కొడుకు జోలికి నేను రాను, నీ కొడుకుతోటి నేను మాట్లాడా, అంతే తప్పించి ఇంట్లోకి బొమ్మంటే మాత్రం నేను చెయ్యాల్సింది మాత్రం ఖచ్చితంగా చేస్తా. నీ కోడల్ని విలిపించుకొని అన్ని నేను చెప్తా, 1కి 2 ఉట్టించి చెప్తా.
అవునే, నువ్వు చేసిన పాపానికి నా కోడలు బలవుడానే. అని నువ్వు ఎత్తున్నావు, నేనేమో నా ఇచ్చ నేను ఇప్పుడు పోయి చెప్పుతా అలా నజ్జెత్తా ఇజ్జెత్తా అని అంటలేను. నువ్వు చక్కగా నోరు మూసుకొని ఉన్నాక అన్ని మంచిగానే ఉంటాయి, అంతటా మంచిగానే జరుగుతుంది. నువ్వు ఇంట్లోకే వెళ్ళిన దానివి కావాలే. నువ్వెన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నా కూడా నా ఇంటికే ఎసరు పెట్టి నా కొడుకుని ఏదో చేసేటట్టున్నావు. అరే ఇప్పుడు చెప్తాను కదా, నీ కొడుకు జోలికి నేను రాను, నా జోలికి నీ కొడుకును రాకుమని చెప్పు. అదేదో నేను బతుకుతా, మీరేదో మీరు బతుకుర్రి. ఏనన్నా ఇల్లు దొరికితే ఖచ్చితంగా పోతాం, కానీ నువ్వు తాపుకోసారి రచ్చుకుంటా ఎల్లు 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 అని అంటే మాత్రం నేను అస్సలకే ఊకోను. తప్పు ఒకటి నా దగ్గరనే లేదు, నీ కొడుకు దగ్గర కూడా ఉంది, అది ఆలోచించుకో. నేను నా కోడలికి ఏమైతుందో, నా పాలుళ్ళ ముంగట నా ఇజ్జత్ పోతుందని రెండే రెండు అవిటి చేయబట్టే నేను ఆగుతున్నా గాని, లేకపోతే నిన్ను దిమ్మడ దమ్మడ దాన్ని ఊరంతా బట్టలు ఇప్పించుకుంటా ఉరికిపిద్దునే. కానీ ఎందుకు నా కోడల పానం నేనే తీసుకున్నట్టు అవుతుంది. ఆ పాపం నాకు చుట్టద్దు అని ఒకటే ఒక మాటతోటైతే నేను అదైతానా. చక్కగా నువ్వు ఇల్లు చూసుకో, ఇంట్లోకే వెళ్ళిపో, నా కొడుకు జోలికి రాకు. నా కొడుకు జోలికి వచ్చినట్టు నాకు కనబడ్డా ఇనబడ్డా మాత్రం నీ మొగంతోటే నిన్ను చంపిపిత్త నేను. చూడు, బిడ్డ నాగ్గర పెట్టుకో. మంది జీవితాలు నాశనం చేసుడు కాదు. ఇప్పుడు నాశనం చేస్తే రేపటి రోజున దేవుడు అనేటోడు గట్టిగానే ఎత్తడు శిక్ష. శిక్ష వేసినప్పుడు పురుగులు పడ్డా కూడా ఎవ్వరు రారు. మీ బతుకులు పాడగాను. దొంగముండా ఇల్లు చూసుకొని చక్క వీకు. నీకు 10 రోజులు టైము. దొరికితే పోతా, లేకపోతే ఇల్లనే ఉంటా. నువ్వేం చెప్తావు? నీ కొడుకుని చెప్పు మనం వచ్చి పొమ్మని, అప్పుడు పోతా నేను. ఆడెందుకు చెప్తాడే, వాందా ఇల్లు నాదా? ఈ తర్వాత ఆయననే కాబట్టి ఆయన నచ్చి ఇంట్లోకే వెళ్ళిపో రాని అని ఒక్క మాట అనుమాను, నేను వెళ్ళిపోతా. మంచిదే, మంచిది. అన్ని దగ్గర పెట్టుకున్నావు, మరి వాన్ని ఏం చేసినావో ఏమో. నాకు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు, ఏం చెయ్యలేదు, అంతా నీ పిచ్చి భ్రమ. సరే సరే. ఏందే గట్ల మాట్లాడినావు? ఇంటి ఓనర్ తోటి గట్ల మాట్లాడితే ఎట్లా? మంచిగా మాట్లాడితే ఈయనదే అమ్మా. ఆ కృష్ణనే ఫోన్ చేసి మాటకు మాట మాట్లాడు, అప్పుడే దాని పానం మంగుతుంది, నీ జోలికి రాదు అని చెప్పిండు. అందుకే నేను ఇట్లా మాట్లాడినా. లేకపోతే మనం అమాయకులు లెక్కుంటే నడవాలని అది నా పానం తినేది. ఏమోనే బిడ్డ, నాకైతే భయమే అవుతుంది. ఎక్కడ చూసినా ఏ చక్కదనం లేకపాయే. అరే నువ్వు ఆగంగాకే అన్ని మంచిగానే ఉంటాయి కదా, ఆగు. నువ్వెందుకట్లా అదైతన్నావు? నేనున్నా కదా. ఏమున్నవే, పిల్ల పెద్దగా అవుతుందే రాని. ఇవన్నీ అద్దే, ఇవన్నీ తప్పుడు పనులే, మానుకోయే. నేను చెప్పినప్పుడు ఈయనే, లేకపోతే నేను చచ్చిన తెల్లారి అయ్యో మా అమ్మ చెప్పినట్టు వినకపోతుని నా బతుకుని ఇట్లా చేసుకున్నా అని అనుకునే రోజులు అత్తయ్యే. జరా ఏం రావుతి, నువ్వు ఆవు. అరే మేమైతే హాస్పిటల్ పోతున్నావు, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. అన్నం వండినా కూర వండినా తిను, రేపు పొద్దుగాలనే లేచి రా. అత్తనే పొద్దుగాలనే అత్త అని మానస, నువ్వు ఏం టెన్షన్ పడకుమని చెప్పు, సరేనా? ఇక ఆపరేషన్ అంటే ఎవరికైనా భయమే అవుతుంది గాని ఇక ఏం కాదు మరి. సరే సరే డాడీ, రేపు పొద్దుగాలనైతే రా నువ్వు ఇంటికి మంచిగా తాళాలేసి. పోతున్నామమ్మా. ఇక మంచిగా క్షేమంగా కొడుకు బంగారం అసొంటి కొడుకు పుట్టాలే. కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ఏం కాదు, మంచిగుంటే అయిపాయే. అప్పుడప్పుడు ఇటు వచ్చుకుంటా చూడు, సరేనా? ఇక హాస్పిటల్లా ఉన్నన్ని రోజులు ఉండి ఇంటికాడ తోలేసి అత్త. పోయే ఇంటిని ఎవరు ఎక్కబోతుర్రు? ఇల్లు ఉన్న కాన్నే ఉంటది. ఇక రాజుండడా అటు ఇటు తిరుగుతాడు కదా, అయినా తిరుగుతాడు గాని అప్పుడప్పుడు నువ్వు ఇటు వచ్చి ఇటు చూడలేవు. సరే సరే చూస్తా. అమ్మాదా ఇక పోదాం. బయలుదేరినట్నా? వాళ్ళు వెళ్తారు మెల్లగాని. సరే పోర్రి, బయట పోదాంపా. జరా ఎటు ఓకు, ఇంట్లోనే ఉండు. ఇంట్లకు ఎవరిని రానియకు. ఎవరత్తరే? ముసలోనివి అయినవు, కొంచెం సిగ్గు తెచ్చుకో. ఇక రేపైతే తాతవు కాబోతున్నావు. ఓర్ని అవ్వ, నువ్వు మళ్ళా సాట్ర భారతం ఎందుకు మొదలు పెడుతున్నవే? నాకు తెలియదా నేను ముసలోన్నైనా అని? ఏమో మరి, ఇంకా లోపట ఫీలింగు పడుసోనివని ఫీలింగు ఇట్లా అవుతున్నవేమో అని ముందుగానే చెప్పుతున్నా. ఈ అవ్వ నీ ఒర్రుడు పాడుగాను. హాస్పిటల్లో కూడా ఫోన్ చేసి గదే ఒర్రుడు ఒర్రేవు నాతోటి. నిన్ను నమ్మి ఇల్లు ఇడిచిపెట్టలేదు, నిన్ను ఇడిచిపెట్టలేదు. మళ్ళేం చేస్తావో అని భయం. ముసల్తనానికి వచ్చింది, ఇంకేం చేస్తాడు తీయే. ఒక్కసారి చేసినందుకే ఇప్పుడు కొన్ని రోజులు అనుభవించలేదా? అనుభవించింది గాని నరసక్క పొయ్యత్తం, జాగ్రత్త.
మొకే అని రమ్మంటానా. సరే గని, సరే మరి దానా డాడీ పోయేత్తాం. సరే. అంటే కొడుకుని ఎత్తుకోనరా. సరే. రాజు మరి తిన్నావా? తిన్నాం, అందరం ఒకటేసారి తిన్నాము. ఇలా టమాటా కూర అండి, కోడిగుడ్లు ఉడికేసింది. ఎవరు కొడతారో ఏమో నీ కొడుకు. వాళ్ళు పుట్టినా మాకు సంతోషమే నర్సక్క, కానీ మంచిగా ఉండాలి, తల్లి పిల్ల క్షేమంగా ఉండాలి. ఉంటారు గాని నర్సావా అక్క ఏమైంది? నువ్విన్నే ఉన్నావా? ఇన్నే ఉన్నా. అబ్బో బాగా రోజులకు కనిపించావు. నిన్నిటి మొకే వచ్చిన వాట కానీ నేను లేను చేనులకైనా. అదే కదే మల్లక్క చెప్పిందే, గీ రాజుతోటి కొంచెం మాట్లాడదామని వచ్చిన. ఏమైంది చెప్పుతా, ఏం చేయాలి? అయ్యో ఏమైందక్క ఏడతాను? ఏం చేయాలే నర్సవ్వా, నాకు దాని గురించి తెలియక దాన్ని ఇంట్లో కిరాయి పెట్టుకున్నా. ఏమైంది? అయ్యా నీ కాళ్ళు మొక్కుతా, నీ బాంచను, ఆ దొంగ ముండను నువ్వెట్లా మెచ్చి నువ్వెట్లా పెళ్లి చేసుకున్నావో, నువ్వు దాన్ని ఏ విషయంలా వదిలిపెట్టినవో గాని అది మంది మొగోళ్ళ జీవితం ఆగం చేస్తాంది కదా. దేనికవ్వా ఏమైంది? ఏం చెప్పాలి, నాకు చెప్పుదామంటే ఇజ్జత్ అనిపిస్తుంది. నరసవ్వా, నా కొడుకు పెళ్ళి మొన్ననే అయింది. మీ అందరికి ఎవ్వరికి చెప్పలేదు. ఎందుకు అనంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, కులంగాని పిల్లను చేసుకున్నాడు. 8 సంవత్సరాల పొంటి పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్ళయి 4-5 నెలలు అవుతుందో లేదో గాని దొంగ ఉండా నా కొడుకును మలుపుకున్నది కాదు. అవును నర్సవ్వా, ఇక నేను అట్టిగానే పోతాండు కావచ్చు, అట్టిగానే ముచ్చట పెడతాండు కావచ్చని అనుకున్నా. నా కోడలు అత్తమ్మ రాత్రి ఉంటలేడు, నాతోటి చక్కగా మాట్లాడతలేడు, రాత్రి ఎటు ఇటు పోతాండు వస్తాడు అని అనుడు. పెళ్ళంతోటి చక్కగా ఉంటలేడట, ఊకే పెళ్ళం మొగడిద్దరు లొల్లి పెట్టుకుంటారు. ఏదో లవ్ మ్యారేజ్ కదా, లొల్లి పెట్టుకుంటారు కదా అని అనుకున్నా. కానీ నరసవ్వా, దీని వెనక పెద్ద చరిత్రనే ఉన్నదని నిన్న నాకు అర్థమైంది. రాత్రి దాని దగ్గరికి పోవుడు వచ్చుడు, దానికి పైసలన్నీ నాశనం చేసి ఇచ్చిండు. ఏంది? అవునయ్యా, నిన్న రాత్రి దొరకబట్టిన నేను. ఇక నా పాలొల్ల ముంగట ఇజ్జతి పోవుడు, నా కోడలకు ఈ ముచ్చట తెలిస్తే అది ఊరేసుకొనే సత్తది. అది ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఉన్న ఒక్క కొడుకును ఆగం చేస్తుంది లంగముండ. ఆ లంగముండని ఈ ఊర్లకే ఎల్లగొడతాయే పోవు. అది అసొంటిదని నాకు తెలియక నేను ఉంచుకుంటేనే. అయ్యో నీతోటి పెళ్ళయిందని చెప్పింది, ఇక కొన్ని కారణాల వల్ల నువ్వే దూరం పెడుతున్నావని చెప్పింది. పోనీ పాపం ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో అని నేను ఉంచుకుంటే నా ఇంటికే ఎసరు పెట్టి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తుంది. ఊకో ఊకో ఏడవకు. మరి నువ్వు 4 అందుకోవద్దా? దొంగ ముండను 4 అన్నద్దా? అయ్యో ఏం చేయాలి, తిట్టే కాడికి తిట్టినా దాన్ని ఇంట్లోకి ఎలగొడతా, ఎటన్నా వీకేముండా అనంటే నేనెందుకు పోతా, నాకు ఇప్పుడు ఇల్లు ఎట్లా దొరుకుతుంది? నీ కొడుకు నచ్చి చెప్పు మన అదే ముచ్చట, నాకు నువ్వు చెప్తే నేను పోను అని అంటాంది. వాడిని పొమ్మని చెప్పు, పోరా బాడుకో అని అంటే అది ఇంట్లోనే ఉంటది, ఎటు పోదు. దాని జోలికి నేను పోను, నా జోలికి అది రాదు. అమ్మా నీ నిన్న రాత్రి అన్నాడు. ఈ బద్మాష్ ముండా, అంది కొంపలు ముంచే ముండాది. ఈ రాజు కొంపనైతే నిలువుతా ముంచింది. వీని దగ్గర నుండి పైసలన్నీ లాగింది, వీని జాడిచ్చి తన్నింది. అది ఓగన్ని పోతే ఓగని పట్టే ముండా. ఆ ముండకు నిజంగా ఏ రోగం వచ్చి పాడైతలేదు. ఏమో అవ్వా, ఇప్పుడు నా కొడుకు దాని దగ్గర నుండి ఎట్లా బయటపడాలి? దాన్ని ఒక్క మాట అననిత్తలేడు, అది ఎటు పోదు అని అంటాడు. ఆ దొంగ ముండనేమో నేను ఎటు పోను, నాకేమన్నా దొరికితే పోతా, ఇప్పుడు కాదు ఇంకెన్ని రోజులకు దొరికినా పోతా. నువ్వు వచ్చి నన్ను తిట్టినా చేసినా కూడా నీ కోడలికి ముచ్చడంతా చెప్తా. నీ కోడలు చచ్చిపోతుంది, నిన్ను బయట ఎత్తా అని పాలుల ముంగట నీ ఇజ్జత్ దిత్తా అని అది తెగబడి మాట్లాడుతాంది. అవ్వా నువ్వు ఆగు, ఏడవ కాగు.
నాకు మనసున పడతలేదయ్యా రాజయ్యా, నువ్వు దానికి మొగునువే కదా, దాన్ని ఏదో ఒకటి ఎయ్యి, దాన్ని 4 దన్ను లేకపోతే సంపు, దాన్ని ఏమూ చెయ్యాలన్నా నీతోటే అవుతుంది, మాతోటి కాదు. పెళ్ళంగిట్ల ఎత్తందని మొగుడు చంపిండు అని మెచ్చుకుంటారు కానీ దాన్ని ఏది అనరు. ఆ దొంగ ముండా నన్ను దరిదాపు కూడా రానిత్తలేదు. దానికి నాకు మాటలు లేవు, దానికి నాకు సంబంధం అనేది లేదు. ఇప్పుడు నా భార్య వంగ అదే చెప్పింది. నరసక్క ఇన్నవా నువ్వు? అవు చెప్పింది ఇన్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటలేరు గత కొన్ని రోజుల నుండి, కొన్ని నెలల నుండి మాట లేదు, ముచ్చట్లేదు. ఆ పోరికి 4 లక్షలు ఫిక్స్ చేసేదాకా మీ నెంబడబడ్డది. ఇక ఫిక్స్ చేసినాక దాని బతుకు అది చూసుకుంది, ఈయన బతుకు ఈయన చూసుకున్నాడు. ఇది ఈయన చెప్తే అదేడా ఇంటది. నలుగుట్ల పెడితే ఇజ్జతి పోతది. మొన్ననే ఓ పోరంతోటి పంచాయతీ అయింది ఇట్లా చేస్తాందని. దీనికి సిగ్గెట్ల లేకపాయే, దేవుడు సిగ్గెట్ల పెట్టకపాయే. చేయాలే నర్సవ్వ, నాకు అంత మెంటల్ ఎత్తంది. ఏమచ్చి చెప్తేనన్నా ఇంటదేమో అనంటే అది ఈయన రకం కాదు. అదే కదే నాకు అర్థమైంది గాని దాన్ని ఏం చేయాలవ్వా? ఈ కొడుకు మరి ఏమంటాడు? అరుడు పాడుగాను నేను దాని దగ్గరికి ఒర్రి ఇలా మొగం దగ్గరికన్నా పోదాం, మరి మొగడన్న చెప్తాడు కావచ్చు దానికి బుద్ధి అని నేను అత్తానా. మొగడు చెప్తింటదా బద్మాసిది? ఎవరు చెప్పినా ఇనది. ఇక మీరే దాన్ని ఏదో ఒకటి ఎయ్యుర్రి. నీ కొడుకును అటు పోకుండా చూడు. అదేనవ్వా చూడాలే. నా కోడలకు తెలిస్తే మాత్రం అది బతకది. అసలే ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇప్పటికే చక్కగా ఉంటలేడు అని ఆగమైతాంది. అది కింది మీద పడుతాంది, అలుగుతాంది, అవ్వగారింటికి పోతాంది, అత్తాంది. అబ్బో ఇది బద్మాషి బహురూపులం ఉండ కాదు. దీనికి రోగం అత్తలేదు, లేకపోతే సావనన్న అత్తలేదు కదా దొంగ బోటి. ఏం కాదా అయ్యా, నువ్వేం చెయ్యలేవా? నేనేం చెయ్యలేను. దానికి నాకు ఏ సంబంధం లేదు. దాన్ని పూర్తిగా వదిలిపెట్టిన. అది సత్యజావని బతుకని రేపటి రోజున ఆ పొల్ల కూడా దీని లెక్క అయినాక ఆ బాధ అనేది దానికి అర్థమైతది. ఏమర్థమయ్యేటట్టుందయ్యా? ఇయ్యాల రేపు పాపాలు చేసిన వాళ్ళే మంచిగుంటుర్రు. అదే గాని పాపాలు చేసిన వాళ్ళు మంచిగుంటారు, పుణ్యాలు చేసిన వాళ్ళే చచ్చిపోతుర్రు. లోకం గట్లా తయారై పాడైంది. బాధపడకు నువ్వు, బాధపడకక్క. నువ్వు ఎక్కడికన్నా నీ కొడుకును తీసుకుపోయి మంచిగా చూపించు. మరేమైనా మందు పెట్టిందా లేకపోతే ఏం చేసిందనేది. నాకు ఎవరు తెలిసి పాడేర్రవ్వా, నువ్వు చెప్తేనే ఎడకన్నా పోదాం. నేను తెలుసుకుంటా, తెలుసుకొని నీకు ముచ్చడా చెప్తా తియ్యి. సరే ఇక పోతాన్నా. పో. అయితే ఎవలకు చెప్పకుర్రి, మనసుల్నే పెట్టుకోర్రి, ఇజ్జతి పోతది పాలొల్ల ముంగట. చెప్పాం గాని సరే. అబ్బో ఇదెంత మందిని పడుతుందిరా రాజుగా? అది పైస కోసం 10 మంది కాదు 100 మంది దగ్గరైనా వంటది. అసొంటి ముండాది. దాని రోగం పాడుగాను, దానికేం రోగం వచ్చి పాడైతలేదు. పాపం విలవిలా కొట్టుకోవట్టే ఈ తల్లి. కోడలు గురించి ఆలోచించబట్టే, కోడలకు తెలిస్తే ఏమైతుందో అని. అదే అమ్మ ఎటువైందే? ఏమో తెలియదు. ఎందుకు? కాదు ఎటువైంది కనిపిస్తలేదని. ఏమో మరి ఎటువైందో, నన్నే కూర అంటుమన్నది, అన్నం కూడా తినలేదు. ఎటువైందో ఏమో, బయట కూడా ఎక్కర్లేదు. ఆ రానక్కోళ్ళింటికి పోయి చూసినా కూడా అక్కడ కూడా లేదు కదా. అవునా, మరి ఎటువైనట్టు? ఏమో తెలియదు. సరేలే. ఎటు పోతున్నావు? నేడ పోతానా, ఇంట్లోనే ఉంటున్నా. సరే నేను బోర్లున్నాయి తోముతా. తోంపో. ఏందా అత్తమ్మ వచ్చింది? ఎటువైనవే? ఎటు లేదు. అన్నావు తినవా? అన్నం తినక ఏడేడ తిరుగుతాన్నావు? ఏడేడ తిరుగుతలేదు గాని అవురా బాడుకవు, దానికి అంత బలం ఎక్కడి నుండి వచ్చిందిరా? అది మాటకు మాట మాట్లాడుతుంది. దేనికి? నేను పోను, నీ కొడుకును నా ఇంటికి వచ్చి చెప్పుమను ఖాళీ చేయమని. అప్పుడు నేను ఖాళీ చేస్తా. నేను అస్సలకే పోను, ఏడికి పోవాలి, నీ కొడుకు నీ దగ్గర పెట్టుకో, నేను నా సందాల నేనుంటా, అది ఇదని మాట్లాడుతుంది. నీకు నిన్న రాత్రి ఏం చెప్పినాను? ఆమె జోలికి పోకు అని చెప్పినా లేదా? నేను ఆమెతోటి మాట్లాడా, ఆమె దగ్గరికి పోనని చెప్పినా లేదా? ఏమోరా, నాకు మనసున పడతలేదు. ఆ బౌరూపులం ఉండమని ఇంట్లో ఉండుడద్దు, దాని సోపతద్దురా కొడుక. నీకు బంగారం అసొంటి పెళ్ళం ఉన్నది, దానికి ఇట్లా తెలిస్తే అది ఏమవుతుందో అని నాకు భయమే అవుతుంది. దాని సోపతి బంజైరా, దాన్ని ఇంట్లోకెయ్యి ఎలగొట్టు పా. దాని ఇంటికి పోయి ఖాళీ అయ్యి నువ్వు ఎన్నన్నా ఇల్లు చూసుకో అని చెప్పుదు పారా. పిచ్చిలేసిందా అనే అమ్మ? ఊకూకే పోయి ఎప్పుడెందుకు? దొరికినప్పుడు చూసుకుంటది. నువ్వు పిసపిస మాట్లాడకు. ఏంటిది పిసపిస మాట్లాడకు? నువ్వు దాని ఇంటి మొక్కవే దాంతో మాట్లాడినట్టుంటే నీ కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెడతా బాడుకోవు. ఇలా బజార్ ముండా నన్ను ఎదిరించి మాట్లాడుతుందంటే దానికి నువ్వే కారణం. నువ్వు ఎంత ధైర్యం ఇస్తే అది అట్లా మాట్లాడాలి.
ధైర్యం లేదు పాడు లేదే అమ్మ. నేను ఏ ధైర్యం ఇయ్యలేదు, నువ్వు అట్టిగా ఆగంగాకు. ఏమో తీరా ఈ గండం పాడుగాను. ఈ గండం ఎక్కడి గండం పాడైందో, ఈ దరిద్రదాన్ని ఎందుకు అట్లా ఎంబడబెట్టుకున్నావో. నువ్వు అనుకున్నట్టు అసలేం లేదమ్మా, నువ్వే అట్టిగా బేకారైతున్నావు. అంతా పిచ్చి పిచ్చి ఆలోచించకు. నువ్వు దానికి ఎప్పురా ఇంట్లోకే వీకుమని ఒత్తుకోకే, అది ఇంటది మల్లలుల్లి. అంటే ఇన్నని ఛీ అవ్వ, ఇట్లుంటో బాధ బయట ఉంటో బాధ. నేను మాట్లాడతా అంటే బాగానే కోపం వస్తుంది. హలో ఆ డాడీ, వెళ్తానరా ఇప్పుడే, ఇగో ఇంట్లో వెళ్తానా. కొడుకు పుట్టిండు డాడీ. అవునా, కొడుకు పుట్టిండా? అవును డాడీ, కంగ్రాచులేషన్స్, నువ్వు తాతవు అయినవు. కంగ్రాచులేషన్స్ రా నానిగా. సరే సరే, నేను వెళ్తానా, అత్తానా. మంచిగా అయితే ఉన్నారు కదా తల్లి కొడుకు? మంచిగానే ఉన్నారు. సరే సరే అత్తానా. నాకు మనవడు వచ్చిండిగా. ఇరా మనవన్ తోటి దుమ్ము దుమ్మిగా పోదాం జల్దీ. హలో చెప్పురా. అరే నా కొడుకు పుట్టిండ్రా. కంగ్రాచులేషన్స్ మావా, దావత్ ఇచ్చుడేనా? అవ దావత్కే వచ్చిందారా, ఇక దావత్ ఇయ్యనారా, కొడుకు పుట్టిండు. సరే సరేరా, కంగ్రాచులేషన్స్. మంచిగానైతే ఉన్నారు కదా? మంచిగానే ఉన్నాడు రా. ఆఫీస్ పోతున్నావా? ఇలా లీవ్ పెట్టినాం రా. ఇక నువ్వు అత్తలేవని మాకు కూడా ఓబుద్ధి అయితే లేదు, ఇలా లీవ్ పెట్టినాం. సరేరా. అరే శ్రీనిగానికి కొడుకు పుట్టిండట్రా. ఇంకేంద్రా, ఇక మనకెవరు పుడతారు, మనం వెయిట్ చేయాలి ఇంకా. భలే పోరా, కోరుకున్నట్టు కొడుకైతే వచ్చిండు వానికి. అవు అవు. ఇక దోస్తులు చూసిర్రా, శ్రీనుకైతే కొడుకు పుట్టిండు అన్నమాట. ఇక రాని కథనేమో అట్లా ఉన్నది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.